ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిస్తున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. మీ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చును. తాను వినును దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతుపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పొట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వత మందంతటిను ఏ ముగ్రమును హాని చెయ్యదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చూపిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుంటుండగా మా ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధికి చేరి ఉన్నదని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు బోధించమని నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. తండ్రి, మీ కృప చూపించి దీవించి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ క్షేమాన్ని ఉంచండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, యెషయా గ్రంథములో నుండి కొన్ని సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. యెషయా చాలా చక్కనైనటువంటి దేవుని ప్రవచనాలను అందించినటువంటి ప్రవక్తగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. నిర్మోహమాటముగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి తన్ను తాను స్వయ పరిశీలన చేసుకుని దేవుడు అవసరత
ఎరిగి దేవుని సందేశాన్ని దేవుని ప్రజలకు అందించినటువంటి మంచి ప్రవక్తగా యెషయాను మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 11వ అధ్యాయము మొదటి వచనము, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన వారంలో ఒక మాట మనం చదువుకున్నాము. 6వ అధ్యాయము 13వ వచనములో, దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ప్రియులారా, ఈ పరిశుద్ధమైన చిగురు శేషించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యముగా ఉందని చెప్పుకున్నాము. అలాగే రెండవదిగా ఈ పరిశుద్ధ చిగురు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉందని కూడా మనము చెప్పుకున్నాము. ఇక్కడైతే యెషయా ప్రవచనం చెప్తూ ఉన్నారు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి దావీదు యొక్క తండ్రి. దావీదు వంశములో నుండి మెస్సియా క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసినదే. కనుక యెషయా మొద్దు నుండి చిగురు పుట్టుననే ఈ మాట, ఈ ప్రవచనము మెస్సియాను గూర్చి, క్రీస్తును గూర్చి అని మనందరికీ తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దావీదు చిగురు అని అక్కడ తెలియచేయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము పునరుత్థానము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యమును గూర్చి యెషయా గ్రంథములో చాలా చక్కనైనటువంటి ప్రవచనాలు మనము చూడవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. నిజమే ప్రియులారా, యెషయా కుమారుడు దావీదు, దావీదు రాజ్యము దేవుడు స్థిరపరచబడిన తర్వాత కాలక్రమంలో చూసినట్లయితే దావీదు రాజ్యము, దావీదు వంశము మరుగున పడిపోయింది. సుమారుగా 600 సంవత్సరములు అది మొద్దుగా మోడుబారిపోయింది. ఇట్స్ ఎ డెడ్ స్టెమ్. అటువంటి మొద్దులో నుండి దేవుడు చిగురును పుట్టిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొద్దులో నుండి దేవుడు చిగురును పుట్టించగలడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు నిరీక్షణను కలుగు చేయగలడు. మనుషునికి అసాధ్యము అనుకున్నప్పుడు దేవుడు దాన్ని సాధ్యపరచగలడు. ఏ విషయములోనైనా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి అని మనము ఎదురు చూసినట్లయితే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దావీదు చిగురును దేవుడు లేపుతా ఉన్నాడు. యథార్థంగా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా విడిపోయారు. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు గాను, 2 గోత్రాల వారు యోధా దేశముగాను ఉండిపోయారు. ప్రియులారా, ఈ 2 రాజ్యాలను పరిపాలించిన రాజులు కొంతమంది మాత్రమే దేవుని చిత్తానుసారముగా పరిపాలించగలిగారు. కానీ ఎక్కువ మంది దేవునికి వ్యతిరేకముగా పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మోడు బారిపోయిన దానిలో నుండి, మొద్దులో నుండి చిగురును పుట్టించగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి
ఫలించును. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంది ఈ ప్రవచనము. నిరీక్షణ లేని సమయంలో దేవుడు నిరీక్షణ కలుగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన పుట్టుకను గురించినటువంటి ప్రవచనాలు యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. 7వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనిగి అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ప్రతి క్రిస్మస్ సందర్భంలో ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఇదే వాక్యము మరియమ్మ గారికి కూడా దేవుని దూత జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మోడైపోయినటువంటి మొద్దులో నుండి, మోడైపోయినటువంటి చనిపోయినటువంటి ఎండిపోయినటువంటి మొద్దులో నుండి దేవుడు చిగురును పుట్టిస్తా ఉన్నాడు. ఆయన పుట్టుక యొక్క వృత్తాంతము లేదా ఆయన పుట్టుక యొక్క ఉద్దేశము 9వ అధ్యాయములో మనం ఎప్పుడూ చదువుతూ ఉంటాము. కానీ మరొకసారి చదువుతూ ఉన్నాను. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు ఆ చిగురులో నుండి ఎటువంటి రక్షణ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడో, ఆ చిగురులో నుండి ఏ విధముగా రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడో స్పష్టంగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. నేను ఎప్పుడూ నొక్కి చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే 7వ వచనములో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు చిగురు ఈ లోకములో ఉద్భవించడానికి కారణం ఏంటంటే మానవ జాతి రక్షించబడాలి, 1. 2, దేవుని యొక్క పరిపాలన స్థాపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ 11వ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్య స్థాపన, 1000 ఏండ్ల పరిపాలన గురించి ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును గుర్చినటువంటి మరొక మాట 11వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రభువును గుర్చినటువంటి మాట ఇది. ప్రియులారా, ఇక్కడ 7 ఆత్మలను గురించి మనము చూస్తూ ఉన్నాము. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, ద స్పిరిట్ ఆఫ్ మైట్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. యెహోవా ఆత్మ జ్ఞానాన్ని కలిగించే ఆత్మ, వివేకాన్ని కలిగించే ఆత్మ, ఆలోచన ఆధారముగు ఆత్మ, బలముకు ఆధారముగు ఆత్మ, తెలివిని పుట్టించే ఆత్మ, యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. దయచేసి గమనించండి, 7 ఆత్మలనేవి లేవు. ఇది పరిశుద్ధాత్మ యొక్క 7 క్యారెక్టరిస్టిక్స్ ని మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో కూడా అనేక సార్లు 7 ఆత్మలనే మాట ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటి ఉన్న 7 ఆత్మల నుండి అని మనము చదువుతాం. అలాగే 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములను
దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగానే మనం చూస్తాము. ఇది పరిశుద్ధాత్మ యొక్క 7 క్యారెక్టరిస్టిక్స్‌ని తెలియచేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా, క్రీస్తు దేవుని సంపూర్ణమైన ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. దేవుని సంపూర్ణమైన ఆత్మ అయి ఉన్నాడు అని తెలియచెప్పడానికి దేవుని వాక్యము మనకిక్కడ జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3, 4 వచనాలు చదువుదాము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చుడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చెయ్యును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో పరిపాలించేవారు మన పైన అనేక మంది ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా దోచుకోవడమే. ప్రియులారా, ఇటువంటి దుర్భరమైన పరిపాలన క్రింద ఈ దినాల్లో మనము ఉన్నాము. ఎవరిని అడిగినా ఎటువంటి వారు పరిపాలనలోనికి వచ్చినా ప్రియులారా, వారు చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమమే కనబడతా ఉంది. కానీ ప్రియులారా, దేవుని వాక్యము మనకిస్తున్నటువంటి భరోసా ఏంటంటే, దేవుని పరిపాలన రాబోతా ఉంది. దేవుడు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. దేవుని రాజ్యము స్థాపించబడబోతా ఉంది. ప్రియులారా, ఆయన రాజ్యములో నీతి, సమాధానము, శాంతి ఉంటూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో చూసినట్లయితే మనుష్యులు వారు చూచిన దాన్ని బట్టి, వారు విన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు, పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దైవ పరిపాలనలో దేవుడు నీతిని బట్టి పరిపాలన చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే అటువంటి దైవ పరిపాలన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, సిద్ధపడుతూ ఉన్నాను. అనేక మందిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు. తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. కొంతమంది చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఒక విధంగా చూసినట్లయితే మన దేశంలో అక్రమము విస్తరించి ఉంది ప్రియులారా. న్యాయము చెయ్యవలసిన వారు, సరైన తీర్పు ఇవ్వవలసిన వారు సరైన తీర్పు ఇవ్వక ఎంతో నష్టాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, చూసినట్లయితే ఎంతో అక్రమము జరుగుతూ ఉంది. కానీ ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటో తెలుసా? దైవ పరిపాలనలో దేవుడు తీర్పు తీర్చి ఉన్నప్పుడు కంటి చూపును బట్టి కాక, విన్నదాన్ని బట్టి కాక, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చెయ్యును. నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అని భక్తిహీనులైన వారిని, దేవుణ్ణి వ్యతిరేకించి వారిని దేవుడు తప్పక తీర్పులోనికి తీసుకుని వస్తాడు అని దేవుని వాక్యము మనకు బోధిస్తా ఉంది. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించుదామా? హల్లెలూయా. 5వ వచనంలో చూసినట్లయితే అతని నడుముకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఎస్, నీతిని ధరించుకొని ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. మన ప్రభువు యొక్క రాజ్య పరిపాలన ఏ విధముగా ఉండబోతూ ఉందో ఈ వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఆ రాజ్యము కొరకు మనము ఎదురు చూస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యులు పరిపాలించి పరిపాలించి వారు ఎంత మంచివారైనా దేవునికి విరోధమైన కార్యాలు చేయడము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము.
అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుని పరిపాలన రాబోతా ఉంది. దైవ పరిపాలనలో నీతి, యథార్థత సంపూర్ణముగా ఉండబోతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వ వచనం నుండి చదువుదాము. తోడేరు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు గొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన, మెస్సియా యొక్క 1000 ఏండ్ల పాలనలో ఉండబోవు సంగతుల గురించి ఇప్పుడు మనం చదివాము ప్రియులారా. అవును, మీరు నమ్ముతూ ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యుని యొక్క పాపము వలన ఈ సృష్టి అంతా శాపములో ఉంది. ఈ సృష్టి అంతా మూలుగుతూ ఉంది. ప్రియులారా, దేవుని కుమారులు విమోచించబడ్డం మాత్రమే కాక, దేవుని కుమారులు విడుదల పొందడం మాత్రమే కాక, ఈ సృష్టి అంతా కూడా విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉందని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వాణ్ణి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అవును ప్రియులారా, మనుష్యుని పాపము వలన, మనుష్యుని అవిధేయత వలన మనుష్యుడు మాత్రమే నష్టాన్ని అనుభవించలేదు, ఈ సృష్టి యావత్తు కూడా నష్టాన్ని అనుభవిస్తూ ఉంది. దేవుని యొక్క విమోచన కేవలము మనుషులకు మాత్రమే కాదు, ఈ సృష్టి అంతా కూడా దైవికమైన విమోచన కొరకు లేదా దేవుని విమోచన కొరకు, విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియులారా, ఆ 1000 ఏండ్ల పాలనలో తిరిగి ఈ సృష్టి అంతా మొదట ఏ స్థితిలో ఉండేదో ఆ స్థితిలోనికి వస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తోడేరు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద పాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని
కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అని దేవుడు నోవహు కుటుంబంతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అంతకు ముందు దేవుని సృష్టిలో ఆయా జీవరాశులను తినమని చెప్పినట్లుగా మనకెక్కడా కనిపించదు. బహుశా మనుషులు, పశువులు అన్నీ పచ్చని కూర మొక్కలను, పండ్లను వాటిని మాత్రమే తినేవేమో. కానీ కాలక్రమేణా ఆ పద్ధతి పోయింది. పశువులు క్రూరముగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాము. అడవి జంతువులు ఇంకా క్రూరముగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో తిరిగి మొదటున్నటువంటి ఆ పరిస్థితి వస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రెపిల్ల, తోడేలు కలిసి వెళతాయి. ఎద్దు మేసినట్లు సింహము గడ్డి మేస్తూ ఉంది. నాగుపాము పుట్టలో పసిపిల్లవాడు చెయ్యి పెట్టినా అది వానికి హాని చెయ్యదు. ఇటువంటి రిస్టోరేషన్ అనేది వెయ్యేండ్ల పరిపాలనలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెయ్యేండ్ల పరిపాలనలో సృష్టిలో ఏదైతే మనుష్యుడు కోల్పోయాడో, సృష్టి ధర్మం ఏదైతే మార్చబడిందో అది తిరిగి సరిచేయబడి నార్మల్ స్థితికి వస్తూ ఉందని మనము అర్థం చేసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి రాజ్యము కొరకు, అటువంటి పరిపాలన కొరకు క్రైస్తవులముగా, సంఘముగా మనము ఎదురు చూడవలసి ఉన్నది, పని చేయవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకములో ఎవరు పరిపాలించినా, ఎవరు రాజ్యాధికారాన్ని చేపట్టినా ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యం అవుతాయి అని ప్రకటన గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. ఆ మాట నాకు ఎన్నటికి కూడా ఆదరణ కలుగు చేస్తూ ఉంది. ఇప్పుడున్న రాజ్యాలు వికృతముగా పరిపాలన చేయొచ్చు. ఇప్పుడే కాదండి, మన పూర్వీకులు ప్రాచీన కాలం నుండి కూడా రాజులైన వారు వికృతముగానే పరిపాలించారు. వారి ఆధిపత్యాన్ని వారు చాటుకున్నారు. ఏదో కొద్ది మంది రాజులు మాత్రము దైవికమైన పరిపాలన అందించగలిగారు. కానీ ప్రియులారా, ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమమే కనపడింది. కానీ ప్రియులారా, మెస్సియా రాజ్యములో నీతి ఉంది, యథార్థత ఉండబోతూ ఉంది. ఈ సృష్టి అంతా తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకొని రాబడుతూ ఉంది. అటువంటి రాజ్యము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అనుకోవచ్చు, ఇది ఎలా జరుగుతుంది అని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక్క క్షణము చాలండి మనుష్యులను మార్చడానికి. ప్రపంచాలు మారిపోవడానికి, రాజ్యాలు మారిపోవడానికి, రాజ్యాలు దేవుని యొద్దకు రావడానికి, క్రీస్తు రాజ్యాధికారము చేయటానికి ఒక్క క్షణము చాలు, ఒక్క నిమిషం మాత్రము చాలు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మాట, దేవుని వాగ్దానము ఆ దినాన ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునని తెలియచేస్తూ ఉంది. అది దేవుని వాగ్దానము. ఎలా జరుగుతుందో అని మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఏ విధము చేతనైనా దేవుడు ఒక్క నిమిషం మాత్రములో మనుషులందరినీ మార్చగలడు. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువారని ఒప్పుకుంటారు. దేవుడు దేనినైనా చెయ్యగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యముగా చేయబడతాయి. ఈ లోక రాజ్యాలన్నీ
దైవ పరిపాలన కిందకు రాబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దైవ పరిపాలనలో సృష్టి తిరిగి నార్మల్ స్థితికి తీసుకుని రాబడతా ఉంటుంది. ఆ దైవ పరిపాలనలో నీతి యథార్థత ఆ, ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి మాట. సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చి, దేవుని గూర్చినటువంటి జ్ఞానముతో నిండియుండును. ప్రియులారా, ఇక్కడ జ్ఞానం అంటే మన ఇంటెలిజెన్స్ కాదు, లేదా మన ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ కాదండి. ఇక్కడ జ్ఞానము అంటే దేవునిని అనుభవపూర్వకముగా ఎరిగినటువంటి జ్ఞానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రిలేషనల్ నాలెడ్జ్. ఏదో మన బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానము కాదు. దేవునితో సంబంధము కలిగి అనుభవపూర్వకమైన జ్ఞానముతో ఈ లోకము నింపబడతా ఉంటూ ఉంది. మంచి మాట. అవును ప్రియులారా, సముద్రము జలములతో ఏ విధముగా నింపబడి ఉందో, లోకము దేవునిని గూర్చినటువంటి, యెహోవాను గూర్చినటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానముతో నింపబడుతూ ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక అటువంటి దైవికమైన పరిపాలన రాజ్యము కొరకు మనము ఎదురు చూద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అని కొన్ని వేల సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడొస్తుందయ్యా అని మీరు అడుగుతారేమో. దేవుని రాజ్యము ప్రారంభమయ్యే ఉంది. ప్రియులారా, అది సంపూర్ణతలోనికి రావలసినటువంటి అవసరం ఉంది. దేవుని సంగమా, దేవుని రాజ్యము సంపూర్ణముగా వచ్చులాగున, దేవుని పరిపాలన సంపూర్ణముగా వచ్చులాగున, క్రీస్తు పరిపాలన సంపూర్ణముగా వచ్చులాగున, ఈ లోక అధికారాలన్నీ, ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యముగా చెయ్యబడలాగున మన వంతు పనిని, ప్రార్థనను మనము చెయ్యవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని రాజ్యము కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఐ రిపీట్ మై వర్డ్స్. రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని రాజ్యము కూడా అంతే ప్రాముఖ్యమైనది. రక్షణ మనుష్యుని యొక్క అవసరతను తీరుస్తూ ఉంది. కానీ దేవుని రాజ్యము దేవుని యొక్క అవసరతను తీరుస్తూ ఉంది. కనుక ఆ రాజ్యము కొరకు సంగమా ఎదురు చూద్దాము. ఆ రాజ్యము కొరకు సంగమా పని చేద్దాము. ఆ రాజ్యము కొరకు సంగమా ప్రార్థించుదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అటువంటి రాజ్యము కొరకు మనమందరము ఎదురు చూడాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10వ వచనం నుండి చూసినట్లయితే ఇశ్రాయేలును గూర్చి, యూదాను గూర్చి అనేకమైన ప్రవచన పూర్వకమైన మాటలు తెలియచేయబడతా ఉన్నాయి. 10వ వచనములో, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మనకు స్పష్టముగా కనబడతా ఉంది. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుచుండు యెషయి వేరు చిగురునొద్ద. ఆ దినాన యెషయి వేరు చిగురు ప్రజలకు ధ్వజముగా ఉండబోతా ఉంది. The root will become the banner of his people.
తన ప్రజలకు ఆ చిగురు ధ్వజముగా ఉండబోతా ఉంది. ఈ రోజున ఎవరైతే ప్రభువును చూసి అసహించుకుంటున్నారో, ప్రభువును చూసి వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారో, ప్రభువును గూర్చి తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారో, ప్రభువు పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, ఒకానొక దినం వస్తూ ఉంది, నేను నమ్ముతూ ఉన్నాను. ఆ దినాన అసహించుకున్న వారందరూ ఆ ధ్వజము వైపు చూడాల్సినదే. నేను నమ్ముతూ ఉన్నాను. ఆ ధ్వజము సిలువ ధ్వజము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మానవ అవతారిగా వచ్చి సిలువలో మరణించగా ఆ సిలువ అనేది ధ్వజముగా ఉంది. ఈ దినాన ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అసహించుకుంటూ ఉన్నారో, అవమానిస్తూ ఉన్నారో, నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని చూసి అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ఉన్నారో, ఆ దినాన ప్రభువు యొక్క సిలువను చూస్తారు. ఎందుకంటే ఆయన ధ్వజముగా ఎత్తబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉండినప్పుడు వారు తాపకరమైన సర్పముల చేత కరవబడినప్పుడు వారందరూ మరణిస్తూ ఉంటుండగా దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి నిలువబెట్టమన్నట్లుగా మనము చదువుతాము. ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన వారందరూ కూడా బ్రతికినట్లుగా, విడుదల పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాము. ప్రియులారా, ఆ ప్రకారముగా సిలువ ధ్వజం పైకెత్తబడినప్పుడు, సిలువ ధ్వజముగా పైకెత్తబడినప్పుడు దేవుని కుమారుడు మహిమపరచబడి ఆయన్ని విమర్శించిన వారు, ఆయన్ని నిందించిన వారు, ఆయన్ని అవమానించిన వారు అందరూ కూడా ఆ ధ్వజము వైపు చూడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ చిగురు ధ్వజముగా చేయబడతా ఉంది. మొద్దులో నుండి చిగురు పుట్టింది. ఆ చిగురు ధ్వజముగా చేయబడతా ఉంది. ఆ ధ్వజము వైపు చూసిన వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. ఆ ధ్వజము వైపు చూసిన వారందరూ కూడా దేవుని రాజ్యములో చేర్చబడతారు. ప్రియులారా, ఒకానొక దినం వస్తూ ఉంది. ఆ దినములో చిన్నదిగా చూడబడినటువంటి ఆ చిగురు ధ్వజముగా పైకెత్తబడి దేవుని నామము మహిమ పరచబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలందరినీ సమకూరుస్తాడు. ఏమేంటైతే ఆ దినమును శేషించిన తన ప్రజలు శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. చెదిరిపోయిన యూదులు, చెదిరిపోయిన విశ్వాసులు, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు తిరిగి సమకూర్చబడతారని దేవుడు ప్రవచనాన్ని యెషయా ద్వారా ఇస్తూ ఉన్నాడు, లేదా యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెదరగొట్టబడిన వారు తిరిగి సమకూర్చబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొన్ని సంవత్సరాల కింద చూసినట్లయితే ఇశ్రాయేలు దేశము ఒక దేశముగా లేక అనేక దేశాల్లోనికి, అన్యజనుల్లోనికి వారు చెదరగొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రియులారా, దేవుడు వారిని విడిచిపెట్టగా తిరిగి వారిని ఒక రాజ్యముగా సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదులను నాశనం చెయ్యాలని ఎంతో మంది ప్రయత్నం చేశారండి. యూదులను పూర్తిగా భూమి మీద లేకుండా చెయ్యాలని ఎన్నో శక్తులు ప్రయత్నం చేశారు, వ్యక్తులు ప్రయత్నం చేశారు, వ్యవస్థలు ప్రయత్నం చేశాయి. కానీ యూదులు నశించలేదు. దేవుడు వారిని ఒక రాజ్యముగా సమకూర్చుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వారు ఒక రాజ్యముగా సమకూర్చబడ్డం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి.
ప్రవచనపు నెరవేర్పని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే, చెదరగొట్టబడిన వారు తిరిగి సమకూర్చబడతారు. 12వ వచనంలో చూసినట్లయితే, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. ప్రియులారా, ఈ విధముగా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను గురించి, యోధా ప్రజలను గురించి అనేకమైన సందర్భాలు ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉన్నాయి. ప్రియులారా, చెదిరిపోయిన ఇశ్రాయేలును, చెదిరిపోయిన యూదులను తిరిగి సమకూర్చి వారిని ఒక దేశముగా స్థాపించి ప్రపంచంలోనే బలమైన దేశముగా ఈ దినాన దేవుడు నిర్మించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెదరిన వారిని తిరిగి సమకూర్చగలిగిన దేవుడు నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన రాజ్యము నీతి సమాధానముతో యథార్థతతో నింపబడుతూ ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యముగా మార్చబడుతూ ఉన్నాయి. నిరీక్షణ కలిగి అటువంటి రాజ్యము కొరకు మనం ఎదురు చూడాలని ప్రభువు మనకు నేర్పించిన ప్రకారముగా ఆయన చిత్తము కొరకు, ఆయన రాజ్యము కొరకు ప్రార్థించాలి అని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మంచి కృపను మనకు అనుగ్రహించి దీవించి దర్శించును గాక. ఆమేన్.